శ్రోతలకి నమస్కారం. ఇప్పుడు మనం ఇంటి పెత్తనం అనే కథను విందాం. పూర్వం ఒక ఊళ్ళో దండపాణి అనే గృహస్థుడు ఒకడుండేవాడు. ఆయన భార్య పేరు భద్ర. వారికి 4 కుమారులు. నలుగురికి వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు వచ్చారు. భద్రమ్మ ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు. కానీ తదనంతరం తన 4 కోడళ్లలో ఎవరు తన స్థానం ఆక్రమించగలుగుతారా అని ఆవిడకు బెంగ పట్టుకుంది. తన భార్యకు గల విచారం గ్రహించి దండపాణి 4 కోడలను పరీక్షించదలుచుకున్నాడు. ఆయన ఒక్కొక్క కోడలిని పిలిపించి తలా 5 వడ్ల గింజలు ఇచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరిచి పెట్టమని హెచ్చరించాడు. పెద్ద కోడలు ఉజ్జిక ఈ విధంగా ఆలోచించింది. ఇంటి నిండా ఎప్పుడూ ధాన్యం ఉండనే ఉంటుంది. మామగారు ఏ క్షణాన 5 వడ్ల గింజలు తిరిగి ఇవ్వమని అడిగినా గాదెలో నుంచి తీసుకుపోయి ఇవ్వవచ్చు. ఈ భాగ్యానికి ఈ వడ్ల గింజలను భద్రపరిచేదేమిటి? ఇలా అనుకొని ఉజ్జిక మామగారు ఇచ్చిన 5 వడ్ల గింజలు అవతల పారేసింది. రెండో కోడలు భోగవతి కూడా ఉజ్జికలాగే ఆలోచించింది. అయితే ఆమె వడ్ల గింజలను అవతల పారేయటానికి బదులు పొట్టు ఒలిచి నోట్లో వేసుకునింది. మూడవ కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్ల గింజలను భద్రంగా పొట్లం కట్టి తన పెట్టె అడుగున దాచింది. 4వ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది. మామగారిచ్చిన ఈ గింజలను తిరిగి ఎప్పటికి అడుగుతారో తెలియదు. వడ్ల గింజలు భద్రం చేసేది తినడానికి లేదా నాటడానికి. ఈ 5 గింజలు తినడానికే మూలం. అందుచేత వీటిని భద్రం చేయడం అంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటడమే. ఇలా అనుకొని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలను పుట్టింటికి పంపి పొలంలో నాటేయించింది. రోహిణి పుట్టింటి వారు 5 గింజలను నాటి 5 వరి మొక్కలు పెంచారు. పంట వచ్చాక కోశారు. మరుసటి ఏడు గింజల కోసం కబురు రాలేదు. అందుచేత పంట యావత్తు విత్తనాలుగా ఉపయోగించి మరుసటేటాడు పండించారు. ఈ విధంగా వరసన 5 ఏళ్ళు గడిచాయి. ఏమండి, నేను చూస్తే పెద్దదాన్నైపోయాను. ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు. కోడలలో ఎవరికి పెత్తనం అప్పగించాలో తేల్చి చెబుతానన్నారు. 5 ఏళ్ళు గడిచినాయి. ఇకనైనా ఏదో విధంగా నిర్ణయించండి అన్నది భద్రమ్మ తన భర్తతో. దండపాణి సరేనని తాను దాచమని ఇచ్చిన 5 వడ్ల గింజలను తిరిగి తీసుకురమ్మని కోడలను అడిగాడు. పెద్ద కోడలు ఉజ్జిక, భోగవతి కూడా గాదెలో నుంచి 5 వడ్ల గింజలను తెచ్చి మామగారి ఎదట పెట్టారు. మూడవ కోడలు రక్షిక తన పెట్టె అడుగు నుంచి పొట్లం తీసి నల్లబడిపోయిన వడ్ల గింజలను తెచ్చి మామగారికి ఇచ్చింది. దండపాణి వాటిని చూసి ఇవి నిజంగా నేను ఇచ్చినవే అన్నాడు. ఉజ్జిక, భోగవతి తెచ్చిన గింజలు కొత్త పంటవి గనక బంగారు రంగులో ఉన్నాయి. ఇవి నేనిచ్చిన గింజలు కావు. ఏం జరిగింది? నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడలను అడిగారు. వారు గత్యంతరం లేక చేసిన పని చెప్పేశారు. దండపాణి కడసారి కోడలు రోహిణితో, ఏవమ్మా, నేను నిన్ను దాచమనిచ్చిన గింజలు అన్నాడు. వాటిని మా పుట్టింటికి పంపాను. రావడానికి వ్యవధి కావాలి. 2 రోజులు గడువు ఇవ్వండి అన్నది రోహిణి. సరే అన్నాడు దండపాణి. 2 రోజుల కల్లా రోహిణి పుట్టింటి వారి ఊరు నుంచి 50 బళ్ళ మీద ధాన్య బస్తాలు దిగాయి. వాటిని చూసి అందరూ నివ్వెరపోయారు. 5 ఏళ్ల క్రితం 5 గింజలను సరిగా భద్రం చేయడం వల్ల 50 బళ్ళ ధాన్యం తయారయ్యింది. చూసావా? ఇంటి పెత్తనం ఆఖరి కోడలు రోహిణికివ్వు. ఏది ఎలా భద్రం చేయాలో ఆమెకు తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో. మిగిలిన 3 బాట ఏమిటి? వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ. ఉజ్జిక పనికి మాలిన వస్తువులు పారబోసే మనిషి. చెత్తా చెదారం ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉంచే పని ఆమెకివ్వు. భోగవతిది చేతికి దొరికిన వస్తువును అనుభవించే గుణం. ఆమెకు వంట ఇంటి పెత్తనం ఇవ్వడం మంచిది. రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు. కొట్టు పెత్తనం ఆమె చక్కగా నిర్వహిస్తుంది. ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి. భద్రమ్మకు ఈ ఏర్పాటు బాగుందనిపించింది. ఈ విధంగానే తన కోడళ్లకు పనులు విభజించింది. తాను ఇంటి పెత్తనం నుంచి విరమించి హాయిగా కృష్ణారామ అనుకుంటూ చీకు చింత లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చింది. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.